ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 68, 1వ భాగం. కపాలమోక్షం అంటే ఏంటి? అసలు కపాలమోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే అరుణాచల క్షేత్ర రమణ మహర్షి సమాధి చెందినప్పుడు వారి బ్రహ్మరంధ్రం నుండి నీలిరంగు జ్యోతి ఆకారం ఒకటి బయటకు వచ్చి ఆకాశంలో లీనమైనట్లుగా చాలామంది భక్తులు దీనిని చూసినట్లుగా చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆంధ్రజ్యోతి తెలుగు పేపర్లో ఒక మహిమాన్విత అవధూత ఏ విధంగా కపాలమోక్షం పొందినారో చెప్పే అంశం వచ్చింది. దానిని యథావిధిగా ఇక్కడ పెట్టడం జరిగింది. నాతో పాటుగా మీరు కూడా చదివి తెలుసుకోండి. మహిమాన్విత అవధూత 29/3/2019. కేవలం 32 సంవత్సరాలు జీవించి ఎక్కువ కాలం తపస్సులోనే గడిపి కపాలమోక్షం ద్వారా దేహాన్ని చాలించిన అవధూత మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి సమాధి నుంచే భక్తుల మనోరథాలను నెరవేరుస్తారని, జ్ఞానబోధ చేస్తారని ఆయన ప్రకటించారు. ఏటా ఆయన భక్తులు మాలాధారణతో మండల దీక్ష చేసి స్వామి పట్ల తమ ప్రపత్తిని చాటుకుంటారు. అది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మొగిలిచెర్ల గ్రామ శివారు ఫకీరుమాన్యం. 1976వ సంవత్సరం మే 6వ తేదీ రాత్రి, ఆ రోజు వైశాఖ మాస శుద్ధ సప్తమి, సమయం రాత్రి 11 గంటలవుతోంది. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశ్రమం భక్తులతో కిక్కిరిసి ఉంది. ఇంతలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. స్వామివారి శరీరంలో నుంచి ఒక పెద్ద శబ్దం వినపడసాగింది. ఆ ధ్వని దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దంలాగా ఉంది. 2 నిమిషాల కాలం గడిచేసరికి ఆ శబ్దనాదం ఉధృతంగా మారింది. అందరూ స్వామివారి వైపు చూశారు. ఆయన నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పైభాగానికి పాకిపోయింది. ఇలా దాదాపు 5 నిమిషాల పాటు జరిగింది. అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు. ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ మరు నిమిషంలోనే స్వామివారి శిరస్సుపై మధ్య భాగం నుంచి రక్తం ధారగా కారింది. అదే సమయానికి ఆశ్రమం బయట ఉన్న వ్యక్తులకు ఆశ్రమం పైభాగం నుంచి ఒక నీలిరంగు జ్యోతి పైకెగసి ఆకాశంలో కలిసిపోవటం కనిపించింది. ఆ జ్యోతిని మొగిలిచెర్ల గ్రామంలో ఉన్న వ్యక్తులు చూశారు. స్వామివారు కపాలమోక్షం పొందారని ఆశ్రమం లోపల ఉన్న భక్తులకు అర్థమైంది. అప్పటిదాకా స్వామివారు తమ ప్రాణాన్ని శరీరంలోనే నిలిపి ఉంచారని వారు గ్రహించారు. 1950 ఏప్రిల్ 14న అరుణాచలంలో శ్రీ రమణ మహర్షి శివైక్యం చెందినప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. వారి దేహం నుంచి ఒక మహాజ్యోతి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించడాన్ని ఎందరెందరో తిలకించారు. ఆ తర్వాత మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి జీవితంలో అలాంటి మహత్తర ఘటన ఆవిష్కృతమైంది. ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన పల్లె. మొగిలిచెర్ల ఒక పల్లెటూరు. సుమారు 46 సంవత్సరాల కిందట ఒక యోగి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం మొదలుపెట్టేదాకా ఈ ఊరి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. 6 అడుగులకు పైగా పొడుగు, తెల్లని మేనిఛాయ, నెత్తిన ముడివేసుకున్న జటాజూటం లాంటి జుట్టు, చిరునవ్వుతో మోము ఉన్న 26-27 ఏళ్ల వయసున్న దిగంబర యువకుడు ఆ ఊరిలో అడుగుపెట్టారు. 32 ఏళ్ల వయస్సులోనే కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన ఆయన మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామిగా ప్రసిద్ధి పొందారు. ఇంటి మీద చిలుకలు, ఇంటి చుట్టూ సర్పం. మొగిలిచెర్ల గ్రామానికి చేరువలో ఉన్న వలేటివారిపాలెం మండలంలో శ్రీ లక్ష్మీనారసింహుడు స్వయంభూగా వెలసిన మాలకొండ మాల్యాద్రి ఉంది. అక్కడి పార్వతీదేవి ఆలయం స్వామివారి తపోసాధనకు కేంద్రం. ఫకీరుమాన్యం వద్ద ఆశ్రమ నిర్మాణానికి ముందు కొద్ది రోజుల పాటు ఆయన తన భక్తులైన పవని శ్రీధరరావు, నిర్మలా ప్రభావతి దంపతుల ఇంటిలోనే ఉన్నారు. ఆయన తపస్సు ఎంత తీవ్రమైనదంటే దాని శక్తికి పశుపక్ష్యాదులు కూడా ప్రభావితమయ్యాయి. దత్తాత్రేయ స్వామి ఆ ఇంటిలో ఉన్నప్పుడు రోజుల తరబడి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు.
ఆయనకు కేటాయించిన గది తలుపులు మూసివేసుకుని ధ్యానంలో మునిగిపోయేవారు. చిత్రంగా ఆ రోజులలో ఆ ఇంటి మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలుతూ ఉండేవి. అదే సమయంలో ఇంటి చుట్టూ ఒక పెద్ద సర్పం తిరుగుతూ ఉండేది. అత్యంత దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాల్లో వ్యాపించేది. రాత్రిపూట ఒక రకమైన నీలిరంగు కాంతి వలయం ఏర్పడేది. ఈ సంఘటనలన్నీ మొగిలిచర్ల గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు. సమాధి నుంచే భక్తులకు అభయం. శ్రీ దత్తాత్రేయ స్వామి దేహదారులై ఉన్న రోజుల్లో తనను దర్శించుకోవడానికి ఎందరెందరో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉండేవారు. సత్ప్రవర్తన, నైతిక జీవన ప్రాధాన్యం, క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక విలువల ఆచరణ, మానవత్వ విలువల గురించే బోధిస్తూ వారిలో పరివర్తన తెచ్చేవారు. ప్రజల్లో గూడు కట్టుకున్న మూఢ విశ్వాసాలను తొలగించేవారు. ఆయనకు ఇతోధికంగా సేవలనందించే వారిలో శ్రీధర్రావు దంపతులు, మీరాశెట్టి దంపతులు, చక్కా కేశవులు ముఖ్యులు. తన తపస్సు ఫలించిందని, దేహాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నానని శ్రీ దత్తాత్రేయ స్వామివారు వారికి వెల్లడించినప్పుడు లోకానికి మంచిని బోధించేందుకు మరికొంతకాలం తమ మధ్య ఉండాలని వారు కోరారు. అయితే తనను ఆశ్రయించిన భక్తుల మనోరథాలను నెరవేర్చేందుకు, వారికి తగిన బోధ చేసేందుకు, వారిలో పరివర్తన తెచ్చేందుకు శరీరంతో ఉండాల్సిన పని లేదని, తన సమాధి నుంచే ఆ పని జరుగుతుందని స్వామి చెప్పారు. ఆ ప్రకారమే ఎందరినో అనుగ్రహించినట్లు మొగిలిచెర్లకు వచ్చే భక్తులు తమ అనుభవాలను చెబుతూ ఉంటారు. ఇలా ఈ మహిమాన్విత అవధూత సమాధి చెందినప్పుడు వారి బ్రహ్మరంధ్రం నుంచి నీలిరంగు జ్యోతి ఆకారం ఒకటి బయటకు వచ్చి ఆకాశంలో లీనమైనట్లుగా చాలామంది భక్తులు దీనిని చూసినట్లుగా చెప్పడం జరిగింది. కానీ షిరిడీ సాయిబాబా అలాగే రామకృష్ణ పరమహంస జీవసమాధి చెందినప్పుడు వారి బ్రహ్మరంధ్రం వద్ద ఇలాంటి జ్యోతి దర్శనం కలగటం వారి భక్తులు ఎవరూ కూడా చూడలేదు. మరోపక్క శ్రీ రాఘవేంద్ర మఠాధిపతులు ఎవరైనా జీవసమాధి చెందితే వారి బ్రహ్మరంధ్రం నుండి తెల్లని పదార్థం బయటకు రావటం సర్వసాధారణంగా జరుగుతుంది. అదే అరవిందయోగి విషయంలో అయితే తన బ్రహ్మరంధ్రం నుంచి రక్తం బయటకి విరజిమ్మినట్లుగా అనుభూతిని పొందటం జరిగింది. ఈ విషయంలో వారు రచించిన సావిత్రి అనే మంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే అరుణాచల రమణ మహర్షి ప్రధాన శిష్యుడైన కావ్యకంఠ మహాముని వారు బతికి ఉండగానే బ్రహ్మరంధ్రం నుంచి నిరంతరంగా ఒక చితాగ్ని జ్యోతి ప్రజ్వలనం వస్తూ ఉండేది. తరువాత దీనిని తన యోగ ప్రక్రియల విధానాల ద్వారా ఆపుకోవడం జరిగింది. అంటే కపాల మోక్షం విధానంలో ఇన్ని విధానాలు ఉంటాయా లేదా నిజానికి ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవాలని నాలో తీవ్రమైన ఆకాంక్ష మొదలైంది. అప్పుడు నా పరిశోధనలలో తేలిన విషయం ఏమిటంటే కపాల మోక్షం అనేది మన పంచ శరీరాలు అనగా స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలు పంచకపాల మోక్ష స్థితులు ఉంటాయని, ఇందులో ప్రతి శరీరంలో 7 కపాలాల చొప్పున 5 శరీరాలకి కలిపి 35 కపాలాలు ఉంటాయని, ఇందులో ఒక సాధనా కపాలం ఉండుట చేత మొత్తం కలిపి 36 కపాలాలతో ఉన్న మూల ఏక కపాలం ఉంటుందని, ఇలా ఉన్న పంచ శరీర కపాలాలకి పంచకపాల మోక్ష స్థితి కలిగిస్తే అనగా మూల ఏక కపాల మోక్ష స్థితి అనగా నిశ్చల స్థితిని ఈ 36 కపాలాలకి కలిగిస్తే అదే సంపూర్ణ కపాల మోక్షం అవుతుందని మేము తెలుసుకోవటం జరిగింది. కానీ ప్రస్తుతానికి 34 కపాలాలు మాత్రమే కపాల మోక్ష స్థితిని పొంది 35వ కపాలం జ్ఞాన కపాలంగా 36వ కపాలం ప్రాణశక్తి కపాలంగా మిగిలిపోవటంతో ఇంతవరకు ఎవరూ కూడా సంపూర్ణ కపాల మోక్ష స్థితిని పొందలేదని అనగా ఆకాశ శరీర కపాల మోక్ష స్థితిని పూర్ణంగా ఎవరూ కూడా పూర్తి చెయ్యలేదని మేము తెలుసుకోవటం జరిగింది. మరొక రోజు మాకు మరో చిన్న సందేహం వచ్చింది. అది ఏంటంటే కపాల మోక్షం విధి విధానాలలో ఎందుకు వివిధ రకాల మోక్షం జరుగుతోంది అనగా రక్తం, వీర్యం, అగ్ని వంటి రకాలుగా కపాలం మీద ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు
కపాలం అనేది సప్తధాతువులతో ఏర్పడుతుంది. అనగా రసము, రక్తము, మాంసము, ఎముక, కొవ్వు, మజ్జ, వీర్యము అనే సప్తధాతువులతో ఏర్పడుతుంది. దహనం అంతిమ స్థితి వచ్చేసరికి కపాలంలో వీర్యం లేదా రక్తం మిగిలిపోతుంది. దీనికి కారణం తమలో ఇష్టకోరిక ఉన్నవారికి వీర్యంగాను, తమ కోరిక తీర్చుకున్న వారికి రక్తంగాను మిగిలిపోతుంది. ఎందుకంటే వీర్యం నుండి తిరిగి రక్తంగా మారుతుందని శాస్త్రవచనం. అదే ఇష్టకోరిక మాయను దాటిన వారికి చితాగ్ని మిగిలిపోతుంది. ఈ లెక్కన చూస్తే భక్తుల బాధలు తీర్చాలనే తపనే రాఘవేంద్ర స్వామి మఠాధిపతులకి ఒక కోరికగా మారటం వలన కపాల మోక్షం సమయానికి కపాలం నుంచి వీర్యం బయటికి వస్తూ ఉండాలి. అదే అరవింద యోగి లాంటి వారికైతే తమ ఇష్ట కోరికలు తీరటం జరుగుతూ ఉండాలి. వీరి ప్రకారం అయితే శ్రీకృష్ణుడి మాయ నుంచి తప్పించుకోవడానికి సాధకుడికి మహానిర్వాణ శక్తి కావాలి అని తెలుసుకోవటమే వారి ఇష్టకోరిక. అయినా శ్రీకృష్ణ మాయను తప్పించుకోవడం ఎలా అనేది తీరటం వలన వీరి కపాలం నుంచి రక్తం బయటకు వచ్చి ఉండాలి. ఇలా కావ్యకంఠ మహాముని విషయానికి వస్తే, ఇలాంటి యోగులకి సమస్త కోరికలు దాటడం జరిగి చివరికి మోక్షం పొందాలనే కోరికను కూడా దాటడం జరగడంతో కపాలంలో ఉన్న వీర్యం కాస్త రక్తంగాను, ఈ రక్తం కాస్త అధిక వేడిని పొంది చితాగ్నిగా మారిపోయి ఉండాలి. ఇదంతా నా ఊహే, నా విశ్లేషణ, నా స్ఫురణే. వీటి విశ్లేషణను బట్టి, వారికున్న కోరికా స్థాయిలను బట్టి వారి కపాల మోక్షం విధానాలలో తేడాలు ఉండవచ్చును అని మాకు అర్థమైంది. 27 సంవత్సరాల మా యోగ సాధన ద్వారా మేము పొందిన అనుభవం ద్వారా తెలుసుకున్న ఒక సత్య జ్ఞానం ఏమిటంటే, నువ్వు దేని గురించి ఆలోచించకుండా, నువ్వు దేనికి స్పందించకుండా, నువ్వు దేనిని సంకల్పించకుండా పరిపూర్ణ జ్ఞానముతో నీ గత లేదా భవిష్యత్ ధ్యాన అనుభవ దృశ్యాలను సంపూర్ణంగా నిశ్చల స్థితిలో 96 నిమిషాల పాటు చూస్తూ ఉండగలిగితే అది ఏ యోగ సాధన పరిసమాప్తి స్థితి అని, నేను ఆత్మ అని తెలుసుకోవటం. జ్ఞానప్రాప్తి అయితే నేను ఆత్మ అనే జ్ఞాన స్ఫురణ లేకుండా ఉండుటయే మహామృత్యువు అగు మూల కపాలమోక్ష ప్రాప్తి అని మేము గ్రహించిన సత్యజ్ఞానం. అలాగే నిరాకార పరబ్రహ్మగా పరమశూన్యం ఉంటుందని, ఆకార పరబ్రహ్మగా మూల కపాలం ఉంటుందని, సాకార పరబ్రహ్మంగా చితాగ్ని జ్యోతి ఉంటుందని మేము గ్రహించిన అనుభూతి నిత్య సత్యం. 2018వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి అర్ధరాత్రి సమయంలో, అనగా నిండు పౌర్ణమి గడియలలో మాకు ఒక దివ్యమైన ప్రత్యక్ష అనుభవం అయ్యింది. అది ఏంటంటే, ఆకాశం నుంచి ఒక దివ్య జ్యోతి బయలుదేరి మేము నిత్యం ధరించే ఇష్టలింగమునందు అది ప్రవేశించింది. అప్పుడు మా ఎడమ చేతిని ఈ లింగం మీద ఉంచగానే ఆపై అది కాస్త ఎడమ చేతి ద్వారా హృదయం నందు ప్రవేశించి అటుపై బ్రహ్మనాడి ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకొని అది చిన్న అంగుళ మూల కపాలంపై చితాగ్ని రూపంలో, అనగా మా మాడు పైభాగంలో దివ్యజ్యోతిగా కపాల అగ్నిగా వెలుగుతున్నట్లుగా ప్రత్యక్ష అనుభవం అయ్యింది. ఎప్పుడైతే మా ప్రారబ్ధ కర్మలు సంపూర్తిగా కర్మశేషం లేకుండా నాశనం అవుతాయో ఆనాడే ఈ చితాగ్ని మమ్మల్ని దహనం చేస్తుందని, ఇది ఏ యోగాగ్ని అని, ఇది కాస్త ప్రారబ్ధ కర్మ నివారణ కోసం ఎదురు చూస్తోందని నాకు అర్థమైంది. దానితో దీపదుర్గగా మహామృత్యువు దేవత మాకు కపాలమోక్షం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నదని మాకు అర్థమైంది. మా 53వ ఏట మహాశ్మశాన క్షేత్రమైన కాశీ క్షేత్రమునందు పంచగంగా ఘాట్ నందు మా సద్గురు అయిన నడయాడే కాశీ విశ్వనాథుడు అయిన శ్రీ త్రైలింగస్వామి మఠ పరిసరాల దగ్గర 33వ కపాలమోక్షం జరిగి ఆపై నిత్య చితాగ్ని స్వరూపమైన మణికర్ణికా ఘాటియందు ఈ దేహజన్మను దహనాగ్ని రూపంలో దీపదుర్గ నాశనం చేస్తుందని, ఆపై మేము కాస్త నిశ్చల స్థితిలో ధృవతారగా విశ్వశూన్యంలో ఉండిపోతామని మాకు స్ఫురణ అయ్యింది. అలాగే మా శ్రీమతి దీక్షాదేవి కూడా తన 52వ ఏట నిత్య సౌభాగ్యవతిగా ఇదే విధంగా శివైక్యం చెంది సహస్రచక్ర స్థితిలో కలిగే శరాస్తి ముక్తిని, ఈమె సహస్రచక్రం దాటలేదు కదా,
శరస్తముక్తిని పొంది కారణ శరీరంతో హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతం నందు చేరి అక్కడ ఉన్న సదాశివమూర్తిని నిత్యం ఆరాధనతో ఉండిపోతారని మాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. మేము ఆకాశమునందు ధృవతారగా మిగిలిపోతే వీరు కాస్త కారణ శరీరంతో సదాశివమూర్తిని ఆరాధన చేస్తారని, ఇలా 10 లక్షల సంవత్సరాలు చేసి ఆపై మాతో సంబంధం లేని మరో యోగజన్మ ఎత్తి సహస్రచక్ర యోగమాయం దాటి ఇష్టలింగ ఆరాధనమైన హృదయచక్ర ఆరాధనకు వస్తారని తెలిసింది. మేము పొందిన అనుభూతి వలన మా జీవాత్మ కాస్త శివాత్మగా మారి మౌన బ్రహ్మగా నీలి ఆకాశం కేసి చూస్తూ అక్కడ నా కోసం చూస్తున్న నీలిరంగు చితాగ్ని స్వరూపమైన దీపదుర్గ యొక్క దీపజ్యోతిని చూస్తూ ఉంటుంది. మీకు తెలుసు కదా, అదేనండి మాకు 2018 నవంబర్లో అనగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఆకాశం నుంచి జ్యోతి మా ఇష్టలింగం నందు ప్రవేశించి ఎడమ చేతి ద్వారా మా హృదయ చక్రానికి చేరుకుని అటుపై బ్రహ్మరంధ్రం వద్ద అగ్ని జ్యోతిగా నిలబడిపోయిందని మీకు ఇంతకు ముందు తెలియజేయడం జరిగింది కదా, గుర్తుకు వచ్చిందా? వచ్చే ఉంటుందిలేండి, లేకపోతే వెనక్కి వెళ్ళి చదివి గుర్తుకు తెచ్చుకోండి. ఎప్పుడైతే ఈ జ్యోతి మాలలోనికి ప్రవేశించిందో ఆనాటి నుంచి మాలో కొత్త లక్షణాలు వెలుగు చూడటం జరిగింది. సరిగ్గా నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఏమీ తినాలని అనిపించదు, ఏమీ కావాలని అనిపించదు, ఏమీ చెయ్యబుద్ధి అవ్వదు, ఏదీ చూడబుద్ధి అవ్వదు, ఏదో చెయ్యాలని ఏదో తెలుసుకోవాలనే తపన ఉండదు, భయమూ లేదు, తాపత్రయమూ లేదు, భయమూ లేదు, వేటియందు ఆసక్తి లేదు, చివరికి సంసార సుఖమునందు కూడా ఆసక్తి దొబ్బింది. కేవలం విశ్రాంతిగా పడుకోవాలని, విశ్రాంతి ఆలోచన చెయ్యాలనే ఆలోచన మాత్రమే ఉండేది. అనగా నిద్ర అలాగే మెలకువ ఉంటే యోగ నిద్ర పోవాలని వచ్చిన ఆలోచన అన్నమాట. కాకపోతే ప్రతి చిన్నదానికి విపరీతమైన కోపం ఆవేశాలు అకారణంగా వస్తూ ఉండేవి. అలాగే కారణం లేకుండా నవ్వు వచ్చేది. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించడం, అతిగా కోపానికి గురి కావడం జరుగుతూ ఉండేది. పైగా అన్నింటి యందు సహనశక్తిని కోల్పోవటం జరుగుతూ ఉండేది. అబద్ధపు మాటలు విన్నా, అబద్ధపు పనులు చేసేవారిని చూసినా, చెడు బుద్ధి ఉన్నవారిని చూసినా, చెడు ఆలోచనలు ఉన్నవారు కనపడినా, చెడు పనులు చేసేవారిని చూసినా నాకు వీరావేశం కలిగి నా ప్రమేయం లేకుండా, నాకు సంబంధం లేకుండా వారిని విపరీతంగా ఆవేశంతో ఏదో విధంగా తిట్టడం చేస్తూ ఉండటం నేను గమనించిన విషయాలన్నమాట. ఇది ఈ ఆకాశ నీల జ్యోతి నాలోనికి ప్రవేశించినప్పుడు, అలాగే ఇష్టలింగం ధరించినప్పుడు ఈ పరిణామాలు జరుగుతున్నాయని గ్రహించాను. ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసేది కాదు. దానితో అందరూ కూడా గౌరవంతో కూడిన భయంతో నా దగ్గర ఉండేవాళ్ళు. అలాగే నాతో మెలగడం చేస్తున్నారని గ్రహించాను. కానీ నేనేం చేయగలను? ఇదంతా నా ఆధీనంలో ఉంటే నన్ను నేను ఉంచుకునేవాడిని. అలా లేదు. ఈ విధంగా నిజ అఘోరాలు, నిజ కాపాలికులు, నిజ నాగసాధువులు, నిజ భైరవులు, నిజ అవధూతలు, నిజ పరమహంసలు, నిజ పరమ గురువులు, నిజ పరమ యోగులు చేస్తూ ఉంటారని, ఇదియే నిజ శూన్య బ్రహ్మ లక్షణాలని శ్రీ లాహిరి మహాశయులు చెప్పిన అనుభవ సత్యాలు పుస్తకం చదవటం వలన దాని ద్వారా మేము తెలుసుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే ఒకరోజు మాకు బుద్ధుడు చెప్పిన ఒక సామెత నా ఫోన్కి ఒక SMS ద్వారా వచ్చింది. అది ఏంటంటే, మన మెదడు ఒక అయస్కాంతం లాంటిదని, దానికి మనం ఎప్పుడు మంచి ఆలోచన చేస్తే అది మరింతగా మంచి ఆలోచనలను ఆకర్షణ చేస్తుందని, అదే మనం ఎప్పుడు సమస్యల గురించి ఆలోచన చేస్తే అది మరింతగా సమస్యలను ఆకర్షణ చేస్తుందని, మన ఆలోచన బట్టియే మన మెదడు ఉంటుందని, మన మనస్సు ఉంటుందని, మన శరీర స్థితి ఉంటుందని మేము గ్రహించి నెమ్మదిగా దేనికి అతిగా స్పందించకుండా, దేని గురించి అతిగా ఆలోచనలు చెయ్యకుండా అన్నిటినీ సాక్షిభూతంగా మౌనంగా చూడటం అలవాటు చేసుకున్నాము. అభ్యాసం చేయటం ఆరంభించాము.